1 వీక్ అంటే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో అంటే మా మైండ్లో లేనిది సడన్గా వచ్చిపడింది. సో ఇక దానికి లాస్ట్ మినిట్ ఇట్లో కొద్దిగా ఒక చిన్న పికప్ అంటాం కదా, అంతే. సో బట్ అది కూడా క్రాస్ అయిపోయింది. అంటే ఆ 2 డేస్లోనే అయిపోయింది. బట్ మనం ఫ్రైడే దాకా వెయిట్ చేయాలి కదా రిలీజ్కి. అది ఓకే. సోషల్ మీడియాలో బాలయ్య గారు అభిమానులు 12th కావాలని కొట్టుబట్టారు. 12th సినిమా వేస్తారు, వాళ్ళ కళ నెరవేరిందా? వాళ్ళ రిలీజ్ తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ మీతో అసలు అందరిలోకి వెరీ హ్యాపీగా ఉంది. బాలయ్య బాబు అభిమానులే సార్ ఎట్లాంటి సినిమా తీశారు, అద్భుతం, అమోఘం అన్నట్టు. చాలామంది నిన్న నాతో థియేటర్లో సార్ మీకు దిష్టి పోయింది, శుభ్రంగా హ్యాపీగా ఉండండి, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి అని చెప్తా సెల్ఫీలు దిగుతా ఉన్నారు అనమాట. అంటే వాళ్ళలో అయితే అసలు ఒక 1% వేరియేషన్ కూడా లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. అందరూ సూపర్గా ప్రతి ఒక్కళ్ళు సపోర్టివ్గానే ఉన్నారండి. అందులో మెయిన్ దిల్ రాజు గారు కొద్దిగా ముందుండి కొద్దిగా ఎక్కువ చేశారు. బట్ వెనకమాల ఉన్నాళ్ళు మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. రోజు 1-2 దాకా డిస్కషన్స్, మళ్ళీ వెళ్ళటం. అంటే దీనికి తోడు మళ్ళీ తెలంగాణలో టికెట్ రేట్లు అప్లై చేయటం, మళ్ళీ కోర్టు ఏదో ఇవ్వటం ఇంజంక్షన్, మళ్ళీ అది వాళ్ళు కొట్టేశారు. సో మళ్ళీ అన్నీ అప్లికబుల్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటో ఒక స్పీడ్ బ్రేకర్ రావటం, మళ్ళీ అది దాటుకోవటం లాగా అయ్యిందనమాట. అది అదే నడుస్తుందండి. సండేనా లేకపోతే ఏంటా అనేది డిసైడ్ చేయాలి. అది డిస్కషన్లో ఉంది.